చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అలాగే యువతకు ఒక అద్దరిపోయే శుభవార్తను అందించింది. ఆ వార్త ఏంటో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానిస్టేబుల్ జాబ్స్ 2025ల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఏకంగా 7,565 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే ఎస్ఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ 2025 అయితే జారీ చేయడం జరిగింది. పురుషులు అలాగే మహిళా అభ్యర్థులు కలిపి మొత్తం 7,565 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఈ రిక్రూట్మెంట్లో మాజీ సైనికులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రత్యేకంగా వారి కోసం కొన్ని రిజర్వ్డ్ పోస్టులను కూడా కేటాయించడం జరిగింది. ఇందులో సెప్టెంబర్ 22 నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవుతుందని చెప్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన పూర్వపరాలను అయితే నేను ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను ఒకసారి చేస్తాను. నోటిఫికేషన్ తేదీలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రారంభ తేదీని మనం చూస్తే సెప్టెంబర్ 22, 2025 నుంచి కూడా అప్లికేషన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు గడువును కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఒక డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 21 వరకు అయితే మనకి అప్లై చేసుకునే టైం అయితే ఉంది. ఆన్లైన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు ఏదైతే ఉందో ఈ పోస్టులకి మనం అప్లై చేసేటప్పుడు ఎంతైతే ఫీజును కేటాయించడం జరిగిందో ఆ ఫీజును అంతటిని కూడా మనం ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చు అని చెప్తున్నారు. అది 2025 అక్టోబర్ 22 రాత్రి 11 గంటల వరకు అయితే మనకి టైం ఇవ్వడం జరిగింది. అలాగే దరఖాస్తు సవరణకు కూడా ఒక గడువుని ఇవ్వడం జరిగింది. అది అక్టోబర్ 29 నుంచి అక్టోబర్ 31, 2025 వరకు ఈ టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్షకు కూడా ఒక డేట్ని ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 2025 లేదా జనవరి 2026. అలాగే దీనికి సంబంధించి ఒక అర్హతను కూడా ఆ ఏజ్కి సంబంధించి కూడా ఏ ఏజ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అర్హులని కూడా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల వారికి వయో పరిమితిలో కొంచెం సడలింపు ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిఈ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత శారీరక సామర్థ్యం కొలత పరీక్ష అంటే పిఈ అండ్ ఎంటీ కూడా ఇక్కడ నిర్వహిస్తారని చెప్తున్నారు. అలాగే పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పోస్టుల్లో ఖాళీ ఉన్నాయి కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులకి సంబంధించి 4,408 పోస్టులు ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మహిళలకి సంబంధించి 2,496 పోస్టులు ఉన్నట్లుగా కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు అంటే ఇక్కడ మాజీ సైనికులు కమాండోలు 376 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు మాజీ సైనికులు ఇంకా బయట వాళ్ళు కూడా కావచ్చు, సైనికులు కాకుండా కూడా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా 285 పోస్టులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం పోస్టులు మనం చూస్తే 7,565 పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఈ దరఖాస్తు విధానం కూడా ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముందుగా అధికారిక వెబ్సైట్ ssc.gov.in సందర్శించండి. ఆ తర్వాత ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ పై లింక్ పై మనం క్లిక్ చేయాలి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత సరైన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్తో నమోదు చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాలని కూడా చెప్తున్నారు. దాంట్లో మనము ఆ నోటిఫికేషన్లో చూస్తే ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులు ఇవ్వాలి అవన్నీ కూడా మనం అప్లై చేయాలో అవన్నీ కూడా మనం దాంట్లో అప్లికేషన్లో అయితే అప్లై చేయాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. చివరిగా దరఖాస్తు ఫీజును ఆన్లైన్లో చెల్లించి మీ అప్లికేషన్ ఫామ్ను అయితే అక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి అది సబ్మిట్ అయిపోతుందని కూడా చెప్తున్నారు.
దరఖాస్తు ఫీజు వివరాలు కూడా ఏ విధంగా ఉన్నాయి, చాలా కేటగిరీస్ ఇచ్చారు. ఈ కేటగిరీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీజు కూడా ఉండేలాగా కనిపిస్తుంది. ఒకసారి అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి ₹100, అలాగే మహిళా అభ్యర్థులు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అలాగే మాజీ సైనికులకైతే ఇక్కడ ఫీజు లేదు అని కూడా చెప్తున్నారు. అలాగే ఈ ఫీజును యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అలాగే ఎవరైతే యూత్ కానిస్టేబుల్కి కూడా చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.